నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. మనం ప్రస్తుతం ఏషియన్ ఫిల్మ్స్లో ఉన్నాము. దీని వ్యవస్థాపకులు శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారు. ఆయన ఏషియన్ అనే ఒక సామ్రాజ్యాన్ని టాలీవుడ్లో విస్తరింపజేసి ఉన్నారు. ఆయన కుమారులే సునీల్ నారంగ్, భరత్ నారంగ్. ఇక సునీల్ నారంగ్ గారి అమ్మాయి జాహ్నవి నారంగ్. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా నారాయణ దాస్ నారంగ్ గారి గురించి సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఏం చెప్తారు, అలాగే తన తండ్రి గారైన సునీల్ నారంగ్ గురించి జాహ్నవి నారంగ్ ఏం చెప్తారు అనేది మనం ఇప్పుడు ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. సో లెట్స్ వెల్కమ్. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా. సో మనం ముందుగా చర్చించుకోవాల్సింది శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారి గురించి. 100%. సో నాన్నగారి గురించి తలుచుకోగానే ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు అసలు ఆయన తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమంటే సార్, ఆయన ఈ వాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఫర్ మీ ఆన్ దిస్ ఎర్త్. ఆఫ్టర్ దట్ ఇట్స్ మై బ్రదర్ హూ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్. సో హీ ఈజ్ ఆల్సో లైక్ మై ఫాదర్ ఓన్లీ. అండ్ ఈ స్పేస్ అండ్ ఈస్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సో వెన్ ఎవర్ ఐ మిస్ హిమ్ ఐ కాల్ హిమ్ ఆర్ ఐ సీ హిమ్. సో ఐ డోంట్ ఫీల్ దట్ డిఫరెన్స్ నౌ. ఓకే. So for me, it's a very emotional moment, and he was the greatest man. No doubt, nobody can replace him, but there is an alternate to me. యా, భరత్ గారు, మిమ్మల్ని మీ నాన్నగారిలో చూసుకుంటున్నానని చెప్పి అంటున్నారు సునీల్ గారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? Father was really an inspiration, and he was a legend, and two great men to work with him. The same way I see my father in Sunil. So Sunil is always morning. We also how my father used to interact. We do the same till now. Morning we interact with each other, and the whole day we are in office. So I do miss my father, but I see Sunil in my father's shoes. సో ఇద్దరు ఒకళ్ళు Mutual. మీరేమో That is ఆయనలో a- ఫాదర్ని చూస్తున్నారు, Yes. ఆయన మీలో ఫాదర్ని అట్లా చూసుకుంటేనే నడుసమోదు. ఓకే. సో వాళ్ళిద్దరూ మీ తాతగారిని ఒకళ్ళు చూసుకుంటున్నారు. సో మీకు మీ సునీల్ నారంగ్ గారు మీ నాన్నగారిని తలుచుకున్నప్పుడు ఒక ఫాదర్గా ఆయన ఇచ్చే సపోర్ట్ కానీ అది అసలు ఆయన గురించి డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అంటే తాతగారికే గుర్తుపెడతాము ఆల్వేస్. ఎనీథింగ్ ఐ డూ బిఫోర్ ఐ డూ ఇట్ ఐ థింక్ వాట్ వుడ్ మై గ్రాండ్ ఫాదర్ టెల్ మీ, ఓన్లీ దెన్ ఐ డూ ఇట్, అదర్వైజ్ ఐ వోంట్ డూ ఇట్. సో దట్స్ ఆల్వేస్ ఫస్ట్ ఫ్రమ్ కమ్గా, దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐల్ థింక్. And then second, always it's both two fathers to talk to, always. So whatever he says, without thinking, without questioning, without using my brain, I will do it. That's it. అంటే మీ ఫాదరు ఈ ఫీల్డ్లో ఉన్నా కూడా ఈ జనరేషన్కి వచ్చేసరికి మీరు పర్టికులర్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? I think birth from year one, ఇదే విన్నాము, ఇదే చూసాము. So it was never really a second thought. న్యాచురల్గా వచ్చేసింది, ఇన్స్టింక్టివ్గా తెలుసు, ఇదే విన్నాము, ఇదే చేసాము, ఇదే చూసాము. సో ఇట్ హ్యాపెండ్. సునీల్ గారు, ఇప్పుడు మీ నాన్నగారైనా మీ నాన్నగారి ముందు తరం వాళ్ళు కూడా ఎవరైనా ఈ బిజినెస్లో మా గ్రాండ్ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ ఫిల్మ్ ఫైనాన్స్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉండేవారు. ఇంకా మా గ్రాండ్ ఫాదర్ నేను మళ్ళీ ఫోర్త్ జనరేషన్. సో ఈ జనరేషన్స్ మారే కొంది ఆ బిజినెస్ ఇది కూడా మారిపోయింది. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయటం కానీ, అంటే మీ తాతగారు అయితే ఓన్లీ ఫైనాన్స్ ఉండేవారు, డిస్ట్రిబ్యూషన్లో ఉండేవారు. మీ నాన్నగారు దాన్ని ఇంకొంచెం పెంచి పెద్దది చేశారు. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి దీన్ని లావిష్గా ఒక ఫైనాన్సే కాదు, డిస్ట్రిబ్యూషనే కాదు, మీరు ఎగ్జిబిటర్గా కూడా విస్తరింపజేశారు. ఎగ్జిబిటర్గా మా ఫాదరే పెంచారు. అంటే మీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెంచారు, ఆయన అంతకుముందు కాదు కదా. ఒక సన్గా మీ ఇద్దరు ఆయన చేతికి అంది వచ్చిన తర్వాత ఆయన ఎగ్జిబిటర్ రంగంలోకి వచ్చారు. బట్ మీరు దాన్ని ఇంకా విస్తృతంగా విస్తరింపజేశారు. వాళ్ళు హ్యాపీగా మా గ్రాండ్ ఫాదర్ 7 o'clock మంచిగా మందు తాగి పడుకునేవాళ్ళు. మాకు 10 o'clock వరకు కూడా పని లేదు. దే వర్ సాటిస్ఫైడ్. ఉల్టా వీఆర్ వర్కింగ్ సో హార్డ్ అండ్ వీ డోంట్ నో ద రిజల్ట్. లేదు, దే న్యూ ద రిజల్ట్. But sir, whatever said and done, cinema is a passion, sir. ఓకే. Making cinema theaters or doing distribution or doing production, we as a family are always in love with the cinema, sir. It has come in our blood, sir.
That much I can say. It is a worship. Theatre is our temple and cinema is a god, sir. So, we love cinema like anything. ఏంటి మీ నాన్నగారు మీకు బోధించిన అసలు ఈ ఈ ఈ రంగం గురించి మీకు ఆయన ఏం చెప్పారు? ఒకటే చెప్పాడు, ఏదైనా పేపర్ మీద పెట్టండి, రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ దెన్ మనీ, డోంట్ బ్రేక్ రిలేషన్ విత్ ఎనీబడి, బీ గుడ్ టు ఎవ్రీబడి అండ్ బీ క్లియర్. వర్బల్ మాట మాట్లాడొద్దు. వర్బల్ ఎక్కడ మాట్లాడినా అక్కడే దెబ్బతింటారు. ఇంకా షూటింగ్స్కి పోయి కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, డైరెక్టర్ గారు వాళ్ళు పని చేసుకుంటారు, నువ్వు పోయి డిస్టర్బ్ చేయవద్దు వాళ్ళకి. నువ్వు పోతే వాళ్ళు పని సరిగా చేయలేరు. బట్ ఇవాళ రేపు పోలేదంటే కూడా ప్రాబ్లం, పోతే ప్రాబ్లం, పోలేదంటే ప్రాబ్లం. వీ డోంట్ నో హౌ టు డిసైడ్ దట్. అండ్ మూడవది, ఎవరికి చీట్ చేయవద్దు. మంచి నచ్చలేదు, దూరం ఉండు. బట్ డోంట్ డూ బిజినెస్ అగైన్ విత్ హిమ్ అండ్ గెట్ చీటెడ్ ఆర్ చీట్ హిమ్ బ్యాక్. బీ గుడ్ టు ఎవ్రీబడి. దట్ వీఆర్ ఫాలోయింగ్. ఇప్పటి వరకు అదే పాటిస్తూ వచ్చారా మీరు? 100%. భరత్ గారు, Yes, sir. మీ నాన్నగారికి మీ బ్రదర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు గమనించిందా? Both have taken father's qualities, sir. Certain points he has taken, certain points I have taken. So like that we work out very well. There's a synergy between both of us. నేను కొద్దిగా పేషెంట్స్ ఎక్కువ, నాకు తక్కువ. నువ్వు చదివిన చదువుకి ఈ బిజినెస్లకి ఏమైనా రిలేషన్ ఉందా? ఫుల్లీ, కంప్లీట్లీ. ఎనీ నాలెడ్జ్ ఏనైనా బిజినెస్ ఫీల్డ్లో ఒక్కటే, జస్ట్ ద నేచర్ చేంజెస్, బట్ వర్క్ ఇస్ వర్క్. మేము వీ హ్యావ్ అవర్ ట్రబుల్స్, వీ కంప్లైంట్, దట్ కమ్స్ ఇన్ ద గ్లామర్, అంతే డిఫరెన్స్. ఈవెన్ సంబడి ఎల్స్ హూస్ వర్కింగ్ అట్ ది సేమ్. బిజినెస్లో ప్రొడక్షన్ అనేది ఒక పార్ట్ సార్. సో దానికి అంత టెన్షన్ మీరు తీసుకుంటున్నారు, కాదనట్లేదు. అంటే అఫ్కోర్స్ అది పెద్ద బడ్జెట్ సినిమా, కాదనట్లేదు. బట్ కంపేర్ టు అన్ని బిజినెస్లతో పోలిస్తే ప్రొడక్షన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? టఫ్ జాబ్ సార్, నాట్ ఈజీ సార్. నేను బిఫోర్ ప్రొడ్యూసర్ ఏమవుతాడు మాకు ఎరకలేదు. లవ్ స్టోరీ ఈ పిక్చర్లు చూసిన తర్వాత నిజంగా ప్రొడ్యూసర్ ఇస్ గ్రేట్. మై ఫాదర్ యూస్ టు టెల్, ప్రొడ్యూసర్ ఉంటేనే అందరు ఉంటాం. సినిమా థియేటర్లో ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, గ్రేట్ దే ఆర్. సార్ దే ఆర్ వర్కింగ్ సో హార్డ్, లిటరలీ. సినిమా కోసం ఆడుతుందో లేదా సినిమా ఎరకలేదు, బట్ దట్ వర్క్ ఇస్ సేమ్ నో సార్. 24 క్రాఫ్ట్స్ కానీ, ఎన్ని ఆల్ ది వర్కర్స్, కో డైరెక్టర్స్ కానీ, కో ప్రొడ్యూసర్స్ కానీ, ఎవ్రీబడి they will get their salary only, sir. We learn so much. We are working for our money or fame. But what do they get, sir? But they are working, no, sir. They are great. Hats up to them. ఏంటి ఫాదర్స్ డేకి ఏంటి మీ నాన్నగారికి ఏమి ఇవ్వబోతున్నారు గిఫ్ట్? మా ఇంట్లో గిఫ్ట్ సిస్టమే లేదు. అస్సలు లేదు. ఆ సిస్టమ్ పెట్టుకోవద్దు కూడా. ఎప్పుడు ఏం కావాలో అది తీసుకోవచ్చు. Working dedicatedly for the industry. Working for Kubera. Something back to the society is our gift. Always. మేము Okay. అన్నదానం చేస్తాం. We do all that on special occasions. That's it. గిఫ్ట్ లో బిలీవే లేదు మాకు. Yeah. ఏం గిఫ్ట్? So that's the gift. The smile is only the gift. Yes. ఏంటి మీ నాన్నగారిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి, నచ్చనివి ఏంటి? నచ్చినవి ఏం లేవు. I like నచ్చనివి everything ఏం about లేవా? him. Yeah. Everything is ప్రతి good about మనిషిలో him. ప్రతి మనిషి 100% కరెక్ట్ అయితే మనం దేవుడితో సమానం. For me, my father is good. గాడ్. And I'll say that on any record. What is your uncle? You tell that on. My uncle is my father only, no. The fathers are. So my grandfather, my uncle, my mother, my parents, they're all God for me. Like I said, if they both tell something, I close my eyes, I'll do it. I'll trust completely. I don't have any that. So best qualities is of course their way of, we work together, we go home together. So how to keep that difference, how to manage, how to compartmentalize. They are very good at that, and we learned that at an early age. And value systems. మీ నాన్నగారు చేసే బిజినెస్లు అన్నీ ఏమేమి బిజినెస్లు అన్నీ As అన్నీ many తెలుసా? as possible tell. So all is not possible. నా రైట్ హ్యాండ్, Confused. నా లెఫ్ట్ హ్యాండ్ కి ఎరగలేదు, నా రైట్ హ్యాండ్ ఏం చేస్తుంది? Exactly. So it's very tough to know. ఎగ్జిబిషను, డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, మల్టీప్లెక్స్లు, ఇది ఫుడ్ బిజినెస్, ఇవన్నీ As హ్యాండిల్ much as చేయాలి. possible నేర్చుకుంటున్నాం. అంతే. అంటే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నావు?
ఇప్పుడు ప్రొడక్షన్లో అంటే ఉన్నాము ఫుల్ టైమే. ఎగ్జిబిషన్ సైడ్ కూడా చూస్తాము. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నేర్చుకోవాలి. నేను ఇప్పుడు దాకా ఈ నేర్చుకోలేదు. సినిమాతో చాలా నేర్చుకుంది. ఈ సినిమాతో 1.5 years ఫిల్మ్ స్కూల్స్ వెళ్ళి వచ్చేసాను యాజ్ గుడ్ యాజ్. సో ఐ లర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రెజర్ అన్ని స్మాల్ ఎవ్రీ ప్రెజర్ నేను డైరెక్షన్ కూడా కొంచెం కొంచెం కాంపోనెంట్స్ నేర్చుకున్నా. డిఐ ఎలా అవుతుంది నేర్చుకున్నా. మ్యూజిక్ ఎలా అవుతుంది నేర్చుకున్నా. కాపీ ఎలా వస్తుంది నేర్చుకున్నా. సెన్సర్ ఎలా అవుతుంది నేర్చుకున్నా. సో ఐ లర్న్ అ లాట్ ఇప్పుడు లాస్ట్ 1-2 years. ఎలా అనిపించింది ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ 2 సినిమాలు, ఒకటి ముందు సినిమా టైంలోనే మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు కదా, సో ఇప్పుడు కంప్లీట్గా ఈ సినిమాకి సంబంధించి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు. ఇప్పుడు సినిమా తీస్తుంది కదా ప్రేమ అంటే ప్రియదర్శితో. ప్రియదర్శితో. సో ఎలా అనిపించింది అంటే ఇట్స్ టఫ్. ఇట్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. రివార్డ్ కమ్స్ వెరీ లేట్. If it comes, I'll tell you. But it's you feel good that you're part of such a big group of people trying to bring something out. I know on 20th June it'll feel worth it. Akkada cinemalo కూర్చొని when you watch it you'll be happy. So you work for that one day and you work for other people when they like your content. They say we love this. అది వింటే ఒక స్మైల్ వస్తుంది మాకు కూడా. సో మేబీ we work for the happiness of the audience. భర్త గారు, మీ నాన్నగారు చివరి క్షణం వరకు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇండస్ట్రీ కోసమే ఆయన ఫిలిం ఛాంబర్కి ప్రెసిడెంట్గా చేస్తూ ఆయన చివరి రోజుల్లో కూడా దానికి ఒక ప్రెసిడెంట్గానే ఉన్నారు కదా చివరి క్షణం వరకు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన లైఫ్ సినిమాకి అంకితం చేశారు. సో అది తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీ ఇద్దరికి? ఏముందంటే We feel good about it, sir. So because industry is so beautiful and so good, sir. he was close to all the producers, everybody. ఎవరు వచ్చినా, ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఉన్నారు, ఆయన వచ్చినా ఆయనతో కూర్చొని మాట్లాడేవాడు. ఎట్లా కాదు, మీరుతోనే మాట్లాడాలి. ఆయన ఇంటర్వ్యూ ఇస్తే కెమెరామ్యాన్ వస్తే కూడా అందరితో కూర్చొని మాట్లాడేవాడు. ఆయన అట్లా ఈయనతో ఎందుకు మాట్లాడాలి, ఆయనతో లేదు, యూస్ టు టాక్ టు ఎవ్రీబడి. ఆయనకి రామారావు గారు, ఎంజీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అందరు క్లోజ్. అండ్ ఈ హ్యాడ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్. సో వీ కాంట్ బికమ్ హిమ్, దట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. బట్ వీ కెన్ రీచ్ టు సమ్ లెవెల్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్. ఇప్పుడంటే ఓకే, ఇంతకు ముందు మెజారిటీ థియేటర్స్ అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయిగా. ఇప్పుడు లేదు సార్, వీ హ్యావ్ 70 థియేటర్స్, 40 ఆర్ బుకింగ్, 30 ఆర్ ఆన్ దీస్. మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, ఒక 50 screens ఇంకా కట్టుతున్నాం. Sir, we have given maximum shares to everybody and we have cooperated with all the producers and distributors, sir. Unnecessary it is. సార్ మా అడ్వాన్స్ ఫ్రైడే అంటే ఫ్రైడేకి వెళ్ళిపోతుంది, థర్స్డే అంటే థర్స్డేకి వెళ్ళిపోతుంది. ఎవరికి దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అలా స్టార్టింగ్లో బిగినింగ్లో? డెఫినెట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసాం. నాట్ దట్ మచ్, బట్ వీ ఎక్స్పెక్టెడ్ ఎలా? బికాస్ మై ఫాదర్ స్టూడ్ దేర్ అండ్ హీ మేడ్ విత్ భరత్. ఓకే, అంటే మహేష్ని భాగస్వామిగా చేసుకోవటం ఆయన ఎలా ఒప్పించారు మీరు? సారీ, మేము మేడం, మా ఫాదర్కి వెరీ క్లోజ్. మేడం వచ్చి అడిగింది, ఇద్దరు జాయింట్ డిసిషన్ అది. అది మేము పోయి అడగలేదు, వాళ్ళు వచ్చి అది కాంట్రవర్షియల్. అది షీ కేమ్, వీ హ్యావ్ అ థాట్, వీ టోల్డ్, సంబడి వాజ్ దేర్ ఇన్ బిట్వీన్, దే టోల్డ్ హిమ్, షీ కేమ్ అండ్ మెట్ మై ఫాదర్. And from that day till today, she loves my father like anything. She's a great lady. ఈవెన్ అక్కడితోనే ఆగలేదు కదా, తర్వాత ఫుడ్ బిజినెస్లో కూడా కామన్గా మీ ఇద్దరు రెస్టారెంట్ స్టార్ట్ చేశారు కదా. ఎలా ఉంది రెస్టారెంట్ బిజినెస్? పర్వాలేదండి, మధ్యలో బాగాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. ఓకే, సో ఏఎంబి సక్సెస్తో విజయ్ దేవరకొండతో మహబూబ్నగర్లో ఒక అల్లు అర్జున్ గారితో అమీర్పేట్, నెక్స్ట్ వైజాగ్ ఉంది. రవితేజతో వనస్థలి గారితో వనస్థలిపురం, బ్యూటిఫుల్ సెంటర్. అక్కడ మల్టీప్లెక్స్లే లేవు, అది బాగుంటుంది. ప్లస్ ఏఎంబి బెంగళూరు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో. ఇంకొక ఏఎంబి కూడా బెంగళూరులో త్వరలో స్టార్ట్ చేస్తాం. ఓకే, అవును. ఐమాక్స్ అన్నారు, ఐమాక్స్ వాళ్ళు ఐమాక్స్ మాకు డిస్కషన్ అయింది ఇట్లా చేస్తామని. సో దే సెండ్ సమ్ పేపర్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ వీ విల్ ప్రొసీడ్.
బట్ కన్ఫామ్గా వస్తుంది. కన్ఫర్మ్ అంటే అగ్రిమెంట్ సైన్ Sir, we are working out various modalities. ఓకే. We are doing business with Dolby Cinemas also. We are doing with Cube Epic also. In Manasalipuram, it's Cube Epic. So like that, IMAX is also a version. So discussions on adi fluid. It may happen, it may not happen. అంటే సింగిల్ థియేటర్స్ అనేవి క్రమేపీ కరుమరుగవుతున్నాయి కాబట్టి ఇంకా ఈ మల్టీప్లెక్స్ని ఉధృతంగా మీరు జనాలు ప్రతి ఈచ్ అండ్ ఎవరీ సెంటర్లో మల్టీప్లెక్స్ ప్లాన్ చేయాలి. ఎవరి సెంటర్ కాదు సార్, ఎక్కడ వర్కౌట్ అవుతుంది అక్కడ చూస్తున్నాం. కొన్నిసారి ఒక మల్టీప్లెక్స్ మనమే కడుతున్నాం అనుకుంటాం, సడన్లీ ఇంకొకటి వచ్చేస్తాడు. అది చెప్పలేము. అది మెయిన్ థింగ్ ఇస్ మా మల్టీప్లెక్స్ మెయింటెనెన్సెస్ ప్లస్ రేట్స్ తక్కువ పెడతాం సార్. అది మాకు అడ్వాంటేజ్. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్. టికెట్ రేట్ కూడా ఎక్కువ పెట్టాం మేము యూజువలీ. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ పోర్ట్స్ చేస్తే, ప్రొడ్యూసర్ పోర్ట్స్ చేస్తే పెడతాం తప్పితే అదర్వైజ్ వీ ఆల్వేస్ సే వీ లెట్ us కీప్ ఇట్ లెస్ అండ్ గివ్ ది పబ్లిక్ ది టైమ్ టు కమ్, ద ఛాన్స్ టు కమ్. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఈ ఫుడ్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి కొన్ని అనేది జనరల్గా multiplexes లో. వినిపిస్తున్న మాట. సార్ ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్, ఒక XYZ ఐనాక్స్లో ఎక్కువ ఉన్నాయి. పబ్లిసిటీ ఎట్లా అయిపోతుంది అంటే ఆల్ మల్టీప్లెక్సెస్లో ఎట్లా ఉంది అని వచ్చేస్తుంది. అది ప్రెస్ వాళ్ళు మీరు ఏ మల్టీప్లెక్స్లో ఎంత ఉంది ఒక లిస్ట్ చేసి పెట్టాలి. పెడితే తెలుస్తుంది కదా జనాలకి. మల్టీప్లెక్స్లో 250 పాప్కార్న్ ఉంది అంటే ఆల్ మల్టీప్లెక్సెస్లో లేదు. అది చూడండి, అది చూసి పెట్టాలి. అది జనరల్ స్టేట్మెంట్ లాగా మారుతుంది. అది కరెక్ట్ కాదు. In our multiplex, sir, we are taking care of one person coming for smaller popcorn, smaller cool drinks, We give small. and rate. Even the samosa and everything, all are prepared fresh. 2 times we run the what you call this thing. So we take care that the in between class they come to our theater and they spend money and they go happy with the family. ఓకే సార్, స్టార్స్ అందరితో మల్టీప్లెక్స్లు ప్లాన్ చేస్తున్నారు మ్యాక్సిమం. సో మరి వాళ్ళతో డైరెక్ట్ సినిమాలు ఎప్పుడు? సార్ సినిమాల గురించి మల్టీప్లెక్స్ చేస్తలేం సార్. సార్ ఇప్పుడు వన్స్ ర్యాప్ అనేది వచ్చిన తర్వాత ర్యాప్ automatic- ఇప్పుడు కాదు, మ్మ్. 25 మా ఫాదర్ 30-40 ఇయర్స్ నుంచి ఉంది. అప్పుడు లేదుగా మీకు ప్రొడక్షన్ ఆలోచన లేదుగా, అప్పుడు రీసెంట్ production గానే స్టార్ట్ ఉంది. చేసింది. ఉంటే మాకు థియేటర్ కట్టి ఇచ్చిన, మాకు కాల్ షీట్ ఇవ్వమని మేము అడగలేం సార్. అది మా మిమ్మల్ని దగ్గర అడగమనట్లేదు డైరెక్టర్ సార్. వచ్చాడు. సార్ ఇది బిజినెస్. వాళ్ళకే ఇప్పుడు మీతో చేస్తే ఉన్న కంఫర్ట్ మిగతా వాళ్ళతో చేస్తే వాళ్ళకి ఏ ఉండకపోవచ్చు రోజు కదా. అది వాళ్ళకి డైరెక్టర్ దొరకాలి, ఏ రోజు వాళ్ళ కమిట్మెంట్ ఉంటే ఆ రోజు ఇస్తారు. మూవీ విత్ అన్ యాక్టర్ డిపెండ్స్ కథ పైన. యా కథ 100%. వస్తే ఆ రోజు చూద్దాం. విత్ హూఎవర్ బీ ఇట్ బిగ్ స్మాల్ విచెవర్ టియర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వి డోంట్ వాళ్ళే సబ్స్క్రైబ్ టు చేస్తారు. దట్. హూఎవర్ ఇస్ హ్యాపీ. నేను ఒకసారి అడతాను, 2 సారి, 4వ నేను అడగలేను కదా. వాళ్ళే చేస్తారు. Whatever it comes, When it comes we'll be happy. We'll be happy. we'll be very happy. That's it. With whoever and when ఫస్ట్ the story మీకే is good. చెప్తాను. And the day the story is good. మూర్తి గారికి చెప్పండి, మీకే చెప్తాను. ఏంటి సబ్జెక్ట్ లేదని రెడీ చేశారా? మరి మీ జనరేషనే కదా యాక్టివ్ ఉండాలి. Subjects ఉన్నాయండి. We are in discussions now. Once we finish with Kubera and all, we'll discuss more. We're working with Prem Kumar Garu soon. So that's the next set. ఈజీ లేదు సార్, డైరెక్టర్ దొరకాలి. 4-5 కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్. ఏ డైరెక్టర్ కైనా బ్లాక్ చేసేస్తారు. ఇది లేదు, దొరకాలి. బయట వాడికి దొరకాలంటే కష్టం. ఆ పని ప్రతి వాడు మీరే చేయొచ్చు కదా బ్లాక్ చేయడం అనేది. నాకు అసలు నచ్చదు బ్లాక్ చేయడం. ఎవరికైనా బ్లాక్ ఎందుకు చేయాలి సార్? ఇష్టం ఉంటే ఇప్పుడు ఉంటే, కుదిరితే దేవుడు ఉన్నాడు చేస్తాడు. ఆల్ లక్ సార్. అంటే లక్ పర్సంటేజ్ ఎంత అని మీ ఉద్దేశం? అసలు సినిమా ఇండస్ట్రీలో 70%, 60 to 70% లక్. సో సునీల్కి బాగా లక్ ఉంది అంతేనా? కొన్నిసారి ఉంది, కొన్నిసారి లేదు. ఎవ్రీ డే నాట్ సేమ్. రావాలని కోరుకోండి. 100% అండి కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చిందంటే కొన్ని వందల కుటుంబాలకి బెనిఫిట్ ఉంటుంది కదా. సో రావాలని కోరుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలనే కోరుకుంటాం ఇండస్ట్రీలో. ప్రతి స్టారు ఇప్పుడు అందుకోసం మేము డిఫరెంట్ వ్యాపారాలు చేస్తాం. ఇది నడవలేదంటే ఇది నడుస్తుంది, ఇది నడవలేదంటే అది నడుస్తుంది. ఎక్కడో సాటిస్ఫైడ్ బండి నడవాలి. అది వీటన్నిటిలో ఏది ప్రాఫిటబుల్ బిజినెస్? ప్రాఫిటబుల్ అంటే ఎప్పుడైనా కన్స్ట్రక్షన్, భూమి వ్యాపారమే ప్రాఫిటబుల్. సో మీరు కంప్లీట్గా మీరు మనసు పెట్టి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిన కుబేరా 20th రిలీజ్ కాబోతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి? I hope everyone loves it, Andy. We put a lot of passion. It should be hit, sir. That much I can Definitely. say, because a lot of hard work,
Passion. Getting copy, all this work also too much tension work. It was made with a vision. If you see, నాగార్జున గారు కూడా ఆ రోజు ముంబై ఈవెంట్లో చెప్పారు, శేఖర్ సార్ told me 20 minutes, Dhanush sir also said the same thing, 20 minutes. We said, okay, we're coming. That's the vision with which it came. ఆ vision translate అయ్యింది is what we feel to the fairest of ability. అంటే శేఖర్ గారి సినిమాలు ఓ అని ఉండదు, ఒక లెవెల్లో వెళ్ళి టాక్ కూడా మ్యాట్నీ ఫస్ట్ వరకు స్టెబిలైజ్ అయ్యి అది వస్తుంది. It's about the emotions. I know what he'll do. He'll give you a simple story with the most depth of emotion that you can possibly expect. As a normal ఏదో పేపర్స్ person, వేసి ఏదో ప్యాన్ అది ఉండదు ఆయన. but as a normal person, ఆ క్యారెక్టర్ కి మీరు ఎలా అటాచ్ అయిపోతారు, యూ ఆల్సో వోంట్ నో. లవ్ స్టోరీ చేశారు శేఖర్ గారి కాంబోలో. ఇప్పుడు కుబేరా ఏంటి ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు శేఖర్ గారిని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెరీ గ్రేట్ గై, హార్డ్ వర్కర్, బట్ సమ్ టైమ్స్ డిలేస్ అది తట్టుకోవాలి మనం. ఇట్స్ అ వెరీ క్రియేటివ్ సోల్, క్రియేటివ్ Versatile and creative. సో ఆయన And a very grounded person. వెరీ హంబుల్. దట్ ఈస్ ఈజ్ గ్రేట్ సార్. బట్ ఆ డిలే దాంట్లో మేము ప్రాబ్లం. Too attached to the thing. అంటే మొదటి సినిమాకి ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కదా, మరి ఈ సినిమాకి వచ్చేసరికి ఎందుకు మీరు జాగ్రత్త తీసుకోలేకపోయారు ఆ డిలే లేకుండా? డైరెక్టర్తో ఏం జాగ్రత్త తీసుకోవాలి. సార్ ఇట్స్ నాట్ అబౌట్ దట్ కదా. పిక్చర్ కోసమే కదా ఆయన చేస్తుంది, మాకు ఆయన పర్సనల్ కోసం లేదు. బట్ కొద్దిగా డిలే ఎక్స్ట్రా అది ఇట్స్ అబౌట్ క్రియేటివిటీ కదండి. ఆ క్రియేటివ్లీ ఒక విజన్ ఉంటుంది, ఒక థాట్ ఉంటుంది ఆయన మైండ్ లో. అంటే కొత్త ఆర్టిస్టులు ఉంటే, ఏదో మీడియం ఆర్టిస్టులు ఉంటే ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు డేట్స్ తీసుకొని మళ్ళీ రీషూట్ ఏదైనా చేయవచ్చు. పెద్ద ఆర్టిస్టులు మళ్ళీ కాంబినేషన్స్ అంటే అది డిలే అంటున్నాను, ఆ డిలే అయిపోతుంది. నాట్ ఈజీ. ఇట్స్ అబౌట్ హిస్ థాట్ ప్రాసెస్. అది ఒక డేట్ ఉంటే ఒక డేట్ ఉండదు. creatively it will keep improving, changing. He's a very fast thinker. He'll think at 200 speed. He'll just keep thinking. So it has to materialize, and we should be fair to that, and that's the thought. Twinkle, twinkle, little star, sing your life is super, yeah. Pip, 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 dum, dum, dum. Pip, 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 dum, dum, dum. Always happy, always high, like a diamond in the sky. Pip, 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 dum, dum, dum. Pip, 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 dum, dum, dum. Twinkle, twinkle, little star, sing your life is super, yeah. Always happy, always high, like a diamond in the sky. Follow this golden rule, you will be happy, so let's full time party feel. Come on, take control. Pip, 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 dum, dum, dum. Pip, 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 dum, dum, dum. Don't waste your time. ఫైనల్గా ఒక్కసారి ఈ ఫాదర్ డే సందర్భంగా మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? I told early only, beginning only, he's a great man, he's there with us always. He's our hero. That's it. జాహ్నవి, మీ నాన్నగారి గురించి నువ్వేం చెప్తావు? Already said and done. Yeah, they are heroes. They are my heroes. So that's it. And grandfather is a legendary presence in our life on every minute, every second, always. With his blessings, we do anything. That's it. ఓకే, థ్యాంక్ యూ. Thank Thank you. you, sir. సో మీ ఫాదర్ ఎన్ని బిజినెస్లలో అయితే ఉన్నారో ఆ బిజినెస్ అన్నిటిలో నువ్వు మంచిగా పరిణతి సాధించి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమ్మని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. సో మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మంచి మంచి సినిమాలు తీస్తూ అందరినీ ఎంటర్టైన్ Thank you, చేయాలి. brother. Wish you all the Thank best. you, sir. Also, Happy very Father's Day. everybody. Thank you, sir. Thank you so much. Thank you, brother. చూశారు కదా, మన ఏషియన్ అధినేతలైన సునీల్ నారంగ్ భరత్ గారు, అలాగే సునీల్ గారు అమ్మాయి జాహ్నవితో మన ఫాదర్స్ డే స్పెషల్ సిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.